తెలంగాణ కాంగ్రెస్ నిన్న ఒక పోల్ పెట్టింది. నిన్న మనం కూడా వీడియో చేసినాము. ట్విట్టర్లోనే వాళ్ళే పోల్ పెట్టారు. పోల్ పెడితే ఏమైంది, తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి పాలన కోరుకుంటున్నారు? ఫామ్ హౌస్ పాలన, ప్రజల వద్దకు పాలన. ఫామ్ హౌస్ పాలన 67% మంది, ప్రజల వద్దకు పాలన అని 33% మంది. 91,675 ఓట్లు వచ్చినాయి. మొత్తం 91,675 వస్తే వీళ్ళు ఏమనుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు అంటే, ప్రజలు మొత్తం టీఆర్ఎస్ మీద కోపంతో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్కి మొత్తం అనుకూలంగా ఓటేస్తారు అని లాస్ట్కు నిన్న కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళే ప్రెస్ మీట్లు పెట్టుకొని లేదు బీజేపీ అయింది బీఆర్ఎస్ వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా దొంగ అకౌంట్లతో ఓటేసారు. ఓడేమన్నాడు మరి, మిమ్మల్ని పోలింగ్ పెట్టమన్నాడు. సెల్ఫ్ గోల్ చేసుకోవడంలో అధికారంలోకి వచ్చిన కాంచి కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోలే చేసుకుంటుంది. ప్రతిసారి వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ మంత్రులు, వాళ్ళ స్పీకర్లు, వాళ్ళ ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరు మాట్లాడేటువంటి మాట సెల్ఫ్ గోల్గానే ఉంటుంది తప్ప ఎక్కడ అథెంటికేటెడ్గా లేదు. ఎప్పటికీ డిఫెన్స్ గేమే ఆడుతున్నది కాంగ్రెస్ పార్టీ. సోషల్ మీడియాలో ఉండేటువంటి వాళ్ళకు గ్రౌండ్లో ఉండేటువంటి వివరాలు కూడా తెలియదు, విషయాలు కూడా తెలియదు. ప్రజల్లో ఎంత టీఆర్ఎస్ మీద ఎంత వ్యతిరేకత ఉందో, కేసీఆర్ మీద ఎంత కోపం ఉన్నదో, కాంగ్రెస్ వచ్చి ఏడాది అయిందో అంత కోపం వచ్చేసింది ప్రజలకి. మీరు పథకాలు ప్రకటించి సగం మందికి రుణమాఫీ చేస్తే సగం మందికి కోపం వచ్చే, సగం మందికి బోనస్ ఇస్తే సగం మందికి కోపం వచ్చే, సగం మందికి రైతు బంధు ఇస్తే ఇంకో సగం మందికి కోపం వచ్చే, సగం మందికి ఇండ్లు ఇస్తే ఇంకో సగం మందికి కోపం వచ్చే. ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఎన్ని నెరవేర్చినో తెలియకపోయే, ప్రజల్లో ఎందుకు వ్యతిరేకత ఉందో తెలియకపోయే, లగచర్ల లాంటి సంఘటనలు మొత్తం లంబాడి తండాలలో పాకిపోయింది. తెలంగాణలో ఉన్నటువంటి లంబాడి తండల్లో గిరిజనులు ఉన్నటువంటి చోట ఒక్క లగచర్ల సంఘటనతోటి కాంగ్రెస్ మీద విపరీతమైనటువంటి కోపం పెరిగిపోయింది. కాంగ్రెస్ పార్టీకి ఆ ఇంటెలిజెన్స్ లేదు, ఆ వ్యవస్థ లేదు, పట్టించుకునేటువంటి నాదులు లేడు. కాంగ్రెస్ను బాగా డిఫెండ్ చేసుకునేటువంటి నాయకులే లేరు. మాట్లాడేటువంటి వాళ్ళు రోజుకు 100 ప్రెస్ మీట్లు పెడతారు తప్పితే అందులో ఒక్కటి కూడా పనికొచ్చేటి ఉండదు. ఒక్కరు సబ్జెక్టు మాట్లాడరు. పెద్ద నాయకులు అనుకునేటువంటి వాళ్ళు కూడా ఒక డేటా ఉండదు. ఒకరి దగ్గర డేటా ఉండదు. ఎవరు అథెంటికేటెడ్గా మాట్లాడరు. రోజుకు 10 ప్రెస్ మీట్లు పెడతారు. వాడు దొంగ, వీడు దొంగ, వీడు లంగా, వాడు లంగా అని చెప్పిపోతారు తప్ప కాంగ్రెస్ అధికారంలో ఉంటే డేటా ముంగడ పెట్టుకొని ఇగో మేము ఇది పక్కా మాట్లాడుతున్నాం చూడండి ఒక్కరు మాట్లాడరు. వీళ్ళు మాట్లాడుతుంటే వినాలనిపించేటువంటిది ఒక్క ప్రెస్ మీట్ ఉండదు. కానీ రోజుకు 10 ప్రెస్ మీట్లు అవుతాయి. ఆఖరికి సోషల్ మీడియాలో సెల్ఫ్ గోల్ చేసుకొని మీ అంతలో మీరే చేస్తున్నారు. ఇది ఎవరికి కావాలి? ఇవన్నీ మీ అంతలో మీరు చేసేటువంటివే కదా. ఇవన్నీ కూడా ప్రజలకు అక్కడికి వచ్చేదా? సోషల్ మీడియాలో పెట్టుకున్నారు, ఇజ్జత్ తీసుకున్నారు, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు పైసలు పెట్టుకున్నారు, మీరు పైసలు పెట్టుకున్నారు. మీరు అధికారంలో ఉన్నారు కదా, మీరే 1,00,000 ఓట్లు పెట్టినాక మీరే పెడతారు పోలని తెలుసు కదా. ముందే మీకు సంబంధించినటువంటి కాంగ్రెస్ వాళ్ళని అరెస్ట్ చేసుకోవాలి కదా. మీ దగ్గర ఉండేటువంటి దొంగ అకౌంట్లకు ముందు చెప్పుకోవాలి కదా. ముందే పెడుతున్నామని చెప్పేసి ఊహించలేదు బీఆర్ఎస్ వాళ్ళకి వస్తాయిందని. కాంగ్రెస్ మీద మీరు 2 ఆప్షన్లు పెట్టారు. ఇంకా దరిద్రం ఏంటంటే 3rd ఆప్షన్ పెట్టలేదు. మళ్ళీ టీఆర్ఎస్ను ప్రోత్సహించింది కాంగ్రెసే కదా. మీరు ఇంకొక ఆప్షన్ కూడా పెట్టుంటే కనీసం ఈ 2 కాదు 3వ కోసం వెతుకుతున్నారనేటువంటి ప్రజలు కూడా ఉంటే వాళ్ళు కూడా ఇవాళ మీకు సమాధానం దొరుకుతుండే కదా. టీఆర్ఎస్ రాకపోతుండే కదా, 3వ పక్షం కోసం ప్రజలు వెళ్ళిపోతుండే కదా. అక్కడ కూడా వైఫల్యం చెందింది కాంగ్రెస్ పార్టీ. అంటే 3వ ఆప్షన్ లేకుండా అయితే టీఆర్ఎస్ ఉండాలి లేకపోతే కాంగ్రెస్ ఉండాలని మీరే అనుకున్నారా? నిన్ననే చేసినాం. నిన్న మనం 45,000 ఓట్లు ఉన్నప్పుడు వీడియో చేసినాం. అయిపోయింది. ఫైనల్ రిజల్ట్స్కి వచ్చేసరికి 91,000 మనం 1,00,000 వస్తుండొచ్చు అనుకున్నాం. 91,000 ఓట్లు వచ్చినాయి. అంటే దాదాపుగా 1,00,000 అనుకోండి. 91,000 ఓట్లలో 67% మంది ప్రజలు ఇవాళ వ్యతిరేకిస్తున్నారు. మళ్ళీ ఈడ 3వ ఆప్షన్ పెడితే టీఆర్ఎస్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళు కొంత ఉంటారు. సో మొత్తం 30% ఉంటుండొచ్చు. అప్పుడు అంటే టీఆర్ఎస్ పైన వ్యతిరేకత, కాంగ్రెస్ పైన వ్యతిరేకత, ఇంకోళ్ళ పైన వ్యతిరేకత. కాంగ్రెస్ పార్టీ తమ సొంత సోషల్ మీడియా వాళ్ళే, మంది కూడా కాదు. మళ్ళా మీరే పెట్టుకున్నారు, మీ దగ్గరికి వచ్చింది, పోల్ పెట్టిరు, మీకే వ్యతిరేకత వచ్చింది. ప్రజల్లో ఎందుకు అసంతృప్తి? అయితే వ్యతిరేకత ఉంది, లేకపోతే అసంతృప్తి ఉంది, లేకపోతే సంతృప్తిగా లేరు. ఏదో ఒకటి పదం మీరు ఏదైనా పెట్టుకోరు. ప్రజలు సంతృప్తిగా లేరు ఏదో రకంగా. అంటే విపరీతం 10 ఏళ్ల పాటు ఉన్నటువంటి కోపమో ఇంకొకటో విపరీతంగా మీరు హామీలు ఇచ్చారు. ఎట్లయినా సరే అధికారంలోకి రావడం కోసం కొండ మీద కోతినైనా తీసుకొస్తాం ప్రజల కోసమని ఇష్టానుసారంగా హామీలు ఇచ్చి 15,000 ఇస్తాను, 12,000 ఇస్తాను, రుణమాఫీ సగం మందికి చేయకుండా, రైతు బంధు సగం మందికి పడకుండా, మధ్యలో ఏడాది పక్కన పెట్టేసి, ఇందిరమ్మ ఇండ్లు పక్కన పెట్టేసి, ఇందిరమ్మ ఇండ్లు మేమే ఇస్తామని, 20 లక్షల ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇండ్లు కావాలని కేంద్రానికి చెప్పి ఏం చేస్తారో ఏంటనేటువంటి అంశం పైన క్లారిటీ లేకపోవడం అనేటువంటిది అది కాంగ్రెస్ పార్టీకే వస్తున్నటువంటి మాట.